ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండే వాళ్ళం. మేము మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాం నిరుద్యోగులకు అని చెప్పి ఓకే అంటున్నాడు కదా. ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లానే యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి, ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా. ఏమనండి యూట్యూబ్ లో ఛానల్స్ లో ట్విట్టర్ అన్ని ఉన్నాయి కదా, ఎప్పుడు వేసాడో మాకు చూపెట్టమనండి, మేము చూస్తాం. అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి. మాట్లాడాలని ఎట్లా చూడాలి అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు. ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా. ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు? గట్టిగా మొగోన్ లెక్క నేను గిన్ని 11,000 12,000 నింపిన, మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు? గట్టిగా అవ్వయ్యకు పుట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను కూడా కాంగ్రెసే. నువ్వు కాంగ్రెస్ కి ఓట్లేసిన బ్రో, నేను ఎప్పటికీ కాంగ్రెస్ కి వేసిన. నేను మధ్యలో పోవచ్చు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ మార్పు నిరుద్యోగుల పట్ల నేను ఏమంటానా అంటే గవర్నమెంట్ ను అడుగుతాను, ఓటేసినా కాబట్టి అడుగుతానా. ఇప్పుడు టిఆర్ఎస్ ఉంటే టిఆర్ఎస్ ని అడుగుతాం కదా, మరి నువ్వు ప్రతిపక్ష ఫోన్ లెక్క మాట్లాడితే ఎట్లా? ఏ జాబులు ఇచ్చిండు మనకి? అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి? 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 55,000 నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? క్రాస్ చెక్ చేసుకోండి.